ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడూ లేడు. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాగ్దానము ధ్యానించుకుందుము. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులు వారి బిడ్డల ఎడల మంచి ఆలోచన కలిగి ఉంటారు. అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసము రక్షణలో కొనసాగుతున్న ఆయన బిడ్డల ఎడల గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు. మానవ తలంపులు విఫలం అవుతూ ఉంటాయి, కానీ దేవుని తలంపులు ఎట్టి పరిస్థితుల్లో విఫలం కావు. మన ఎడల ఆయన తలంపులు అద్భుతంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి దేవుడు కొన్ని మంచి తలంపులు కలిగి ఉన్నాడని మర్చిపోవద్దు. సహోదరి సహోదరుడా, దావీదు తండ్రి గొర్రెలు కాయమన్నప్పుడు నేను కాయను అనలేదు, విధేయత చూపించాడు. తండ్రి మాటకు విధేయుడై పని శ్రద్ధగా చేసేవాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడు. అలాంటి దావీదు ఎడల దేవుడు ఎంత అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. దావీదుకి తెలీదు దేవుడు తన ఎడల మంచి ఆలోచన కలిగి ఉన్నాడని. ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్తను అద్భుతంగా యెషయి ఇంటికి పంపిస్తాడు. యెషయి అనేటటువంటి వ్యక్తి దావీదు యొక్క తండ్రి. ప్రవక్త సమూయేలు యెషయిని, నీ కుమారులందరినీ తీసుకురా అంటే అందరినీ తీసుకువస్తాడు, 7. కానీ పరిశుద్ధాత్ముడు సమూయేలుతో చెప్తున్నాడు, వీళ్ళు ఎవరిని ఎన్నుకోవద్దు, చేతులుంచి అభిషేకించవద్దు అని తెలియచేయటం జరుగుతుంది. అప్పుడు సమూయేలు యెషయితో, ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు యెషయి, ఉన్నాడులే, కడసారివాడు, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అన్నాడు. ఆ కడసారివాడు దావీదు. అప్పుడు సమూయేలు దావీదును రప్పించమంటాడు. అప్పుడు దావీదు వచ్చినప్పుడు, ఇతనే నాకు కావలసిన వాడు, ఇతన్నే దేవుడు ఎన్నుకోమన్నాడని తైలపు కొమ్ముతో దావీదును రాజుగా సమూయేలు అభిషేకిస్తాడు. దేవుని ఆలోచనలు అంత గొప్పవిగా ఉంటాయి, మనం ఊహించలేనివి ఆయన చేస్తాడు. చెప్పబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఈ వాగ్దానాలు చూడటం ద్వారా మీరు దేవుని నుంచి ఎంతో శక్తి పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మా ఎడల నీకున్న అద్భుతమైన తలంపులను బట్టి వేలాది స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము.
ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి, ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.